కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల్లో గనక ఒకరికి అలవాట్లు ఇంకొకరికి అలవాట్లు లేకపోతే వారి వివాహ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకవేళ భార్యాభర్తలకు ఇద్దరికీ అలవాటు ఉంటే అది కుటుంబం అంతా వ్యాపించి కుటుంబం దెబ్బతింటుందని ఒక పెద్దవాడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ అలవాటు గనక మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇంటి ముందు ఒక తల్లి నిలబడి ఉంది, ఆ చంకలో ఒక బిడ్డ ఉన్నాడు. ఈమెమో ఆ సెల్ ఫోన్ రందులో సెల్ చూసుకుంటుంది, వాడేమో ఈ సెల్ ఫోన్ కోసం గొక్క తిప్పకుండా ఏడుస్తూ ఆ సెల్ ఫోన్ కోసం చేతులు జాపుతూ ఉన్నాడు. సరే, ఆ పక్కన కూడా ఇంకొక తల్లి ఉంది. ఈ తల్లి అంటది ఆమెతోటి, మా చంట్లోడు సెల్ ఇచ్చిందాక ఊరుకోడమ్మా, ఏడుస్తూ ఉంటాడు. ఇదేదో ఘనకార్యమైనట్టు ఆ మాట చెబుతూ సెల్ ఫోన్ వాడికి ఇచ్చేసింది. ఈ సందర్భాన్ని బట్టి నేనేం చేశానంటే, సెల్ ఫోన్ చేతిలోంచి లాగేసుకుందని తల్లిని రాడు పెట్టి కొట్టిన ఒక కొడుకు గురించి ఇది గుర్తొచ్చి నాకు ఆ గూగుల్లో బ్రౌజ్ చేశాను, చదువుదాం న్యూస్ అని. ఈ సన్నివేశం దాదాపు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవడం నేను గమనించాను. ఈ సందర్భంలో సెల్ ఫోన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నాం. కొన్ని భయంకరమైన దృశ్యాలను ఎవరు వేసుకుందాం. మనం అలా వెళ్తూ చూస్తూ ఉంటే చెట్ల కింద కానీ ఎక్కడన్నా విశ్రాంతిగా ఉన్న బెంచ్ల మీద కానీ గుంపులుగా యువకులు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండటం చూస్తాం. ఈ ప్రపంచంతోనే సంబంధం లేనట్టు వేరే లోకంలో ఉన్నట్టుగా ఎవరితో మాట్లాడుకోకుండా సెల్ ఫోన్లు చూసుకుంటూ సీరియస్గా ఉండటం చూస్తుంటాం. ఇది చాలా సరళంగా గమనించాను. మరో భయంకరమైన సన్నివేశం ఏంటంటే, ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు నిద్ర కూడా పోకుండా బెడ్రూమ్స్లో కూర్చొని లేట్ నైట్ దాకా, పసిపిల్లలే చిన్నపిల్లలే సెల్ ఫోన్ నొక్కుతూనే ఉంటారు, చిరొక ఫోన్. ఇది ఒక సన్నివేశం. మరో భయానకమైన దృశ్యం ఏంటంటే, ఒక ఇల్లుంటే ఆ ఇంట్లో తల్లి చూస్తూ ఉంటుంది, తండ్రి చూస్తూ ఉంటాడు, పిల్లలు చూస్తుంటారు, నలుగురు చూస్తుంటారు సెల్ ఫోన్. ఎవరు డిస్టర్బ్ చేయరు, దొంగలు రావచ్చు పోవచ్చు, అంత నిమగ్నం అయిపోయి ఉంటారు అనమాట. ఇది ఒక బీభత్సమైన దృశ్యం. ఇంటిల్లి పాది అదే పనిలో ఉండటం. ఇంకొక ఒళ్ళు గగురు పొడిచే దృశ్యం ఏంటంటే, బస్సు ఎక్కామనుకో, ఆ బస్సులో కండక్టర్ డ్రైవర్ తప్ప ప్యాసింజర్లు మొత్తం సెల్ ఫోన్లే నొక్కడమే. ఇదొక దృశ్యం చూస్తాం. మతిపోయే సన్నివేశం ఏంటంటే, బాత్రూంలోకి టాయిలెట్ కని వెళ్ళి ఆ సిట్టింగ్ టాయిలెట్ మీద కూర్చొని ఆ సెల్ ఫోన్ నొక్కుతూ బయటకు వచ్చే విషయం మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది. ఇదొకటి. ఇంకొక షాకింగ్ సన్నివేశం చెప్పమంటే చెప్తాను. ఏంటంటే, అది సినిమా హాల్లోకి వెళ్ళి తమకిష్టమైన సినిమా చూస్తూ కూడా ఆ సమయంలో కూడా సెల్ ఫోన్ నొక్కడం. ఇదొక భయంకరమైన మతిపోయే షాకింగ్ సన్నివేశం. ఒకవైపు తెర మీద సినిమా చూస్తేనే ఒకవైపు సెల్ ఫోన్. సరే, ఇక ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల వచ్చే నష్టాలను మనం కొంచెం పరిశీలించినప్పుడు, మొట్టమొదటిగా మానసిక ఆరోగ్యం పాడైపోతుంది. అగ్రెసివ్ నేచర్ వచ్చేసిద్ది. చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా రంకెలేస్తూ ఉంటారు పిల్లలు, కేకలు పెడుతూ ఉంటారు. అంటే తీవ్రంగా స్పందిస్తారు ప్రతిదానికి. వేగంగా మాట్లాడటం, వేగంగా సమాధానం చెప్పి మూమెంట్స్ కూడా చాలా వేగంగా ఉంటాయి. తర్వాత నిద్ర పట్టదు, ఆకలి చచ్చిపోయిద్ది, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వచ్చింది, తరచుగా తలనొప్పి, కళ్ళు మంటలు, ఏదో ఒక తెలియని అనారోగ్యం వెంటాడతాం. ఈ మధ్య పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఈ సెల్ ఫోన్కి అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా బీపీ, షుగర్ బారిన పడతారు. ఈ అడిక్షన్ వాటిని అట్రాక్ట్ చేసింది. తర్వాత ఈరోజు చదివాను నేను రీసెర్చ్ పేపర్స్ చూశాను. ఈ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువగా హృదయ సంబంధమైన వ్యాధులు అంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలియంది. ఈ అడిక్షన్ నుంచి బయటపడడానికి పరిష్కారాలు మీద మరొక వీడియో పార్ట్ 2 చేయాలి అంటే కామెంట్లో తెలియచేయండి. ఖచ్చితంగా ఈ సెల్ఫ్ అడిక్షన్లో నుంచి ఎలా బయటపడాలో పరిష్కారాలు సూచిస్తూ మరో వీడియో చేస్తాను.